సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో గత అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోళ్ల కోసం రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువస్తే 15 రోజులైనా కొనుగోలు కాలేదన్నారు. రేపో మాపో కొనుగోలు జరుగుతుందన్న సమయంలో అర్ధరాత్రి అకాల వర్షానికి కళ్ల ముందే పండించిన పంట మొత్తం నీటిపాలై నీళ్లలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు జరిపితే ఈ పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేని ఎడల రైతులమంతా కలిసి నిరసనలు ధర్నాలు చేపడతామన్నారు. దుబ్బాక 5 ఎకరాలు ఉంది మాకు. ఆ ట్రాక్టర్లు వెళ్ళినాయి, మొత్తం 20 రోజులే పోసి మొత్తం దడిచిపోయినాయి. కాంట అయితే అన్న టైంకి మొత్తం దడిచిపోయినాయి. కాంట పెడతలేరు, చేస్తలేరు, మొత్తం దడిచిపోయినాయి. వడ్లన్నీ 5 గంటల నుంచి నీళ్ళు మొత్తం బాగా వస్తున్నా కానీ పోతలేవు. వద్దళ్ళకి వెళ్ళి మొత్తం దడిచిపోయినాయి. వడ్లు తొందరగా కొనాలని ప్రభుత్వం వెంటనే వడ్లు కొనాలి, వీటి మీద ఆధారపడి మేము తొందరగా కొనాలి. మొత్తం తడిచిపోయినాయి. మొత్తం 5 గంటల నుంచి మొత్తం వాటర్ని తీసినా కానీ మొత్తం మొక్కలు వచ్చేటట్టు ఉన్నాయి. తడిచిన వడ్లు కూడా కొనాలి. అదే మేము కోరుతున్నాం. మాది దుబ్బాక గ్రామం. మేము ఐకేపీలకు వడ్లు తెచ్చి 15 రోజులు అవుతుంది ఆరబెట్టుకోవడానికి తెచ్చినాం. అకాల వర్షాల వల్ల వడ్లు తడిసిపోయి మొత్తం కొట్టుకపోయినాయి. ఇకనైనా ప్రభుత్వం నుంచి ఏదైనా చర్య తీసుకొని జల్దీ అయ్యేటట్టు చూడాలని. 6 ఎకరాల పొలం ఉందండి. మా జీవనాధారమే ఇది. మేము తెచ్చి ఇన్ని రోజులు అవుతుంది, 2 రోజులు అయితే కాంటా పడ్డది. ఈ ప్రభుత్వం జర ముందుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని మా మనవి.